నువ్వు ఈ యోగంలో కలిసి పాపాన్ని అంటించుకోకుండా, ఏ పాపము తన సొంత శరీర పోషణ నిమిత్తం అన్నం వండుకోకూడదు. వండుకుంటున్నారో వారు పాపాన్ని తింటున్నట్టు. మనం భోజనం వంట చేసిన తర్వాత మంచి భావంతో వంట చేసి ఒకరికి అన్నదానం చేసి మనం తినడం కరెక్ట్. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. గబా గబా వండుకొని గబా గబా తినేసి ఉరకడం రాంగ్ అంటారు. ఓకే, ఈరోజు నేను కోడి కలిసి టిఫిన్ చేసినాం. కొంగ ఏమంటారు, కోడి పెట్టిన పుంజు. మేమిద్దరం కలిసి టిఫిన్ చేసినాం. అది వేస్తూ ఉంటే చక్కగా తిన్నది, ఆ ఆనందం వేరుంటుంది. అర్థమైందా? అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు. అంటే మనకు రోజు పనుల వల్ల పాపం అంటుతుందమ్మా. ఇప్పుడు పొద్దున్న నుంచి మనం ఎన్నో పనులు చేసినాం. బట్టలు ఉతకడం, బోర్డు తోమడం, ఇల్లు మొక్కడం, ఇల్లు కడగడం, ఇల్లుకు అలుకు వెళ్ళడం. ప్రతిదీ మనం అడుగు వేస్తే చాలు అడుగు కింద ఎన్నో క్రిములు చనిపోతాయి. ఇదంతా మనకు పాపం అంటుతుంది. అది చేయకపోతే కుదరదు. ఆ పాపము సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మరి అందరి కోసం చేసిన పాపం తల్లి ఎందుకు అనుభవించాలి, అనుభవించకూడదు అని చెప్పి పరమాత్మ మనకి ఈ శ్లోకంలో జ్ఞాన బోధ చేసిండు. భగవద్గీతలో ఏం చేసిండు? వంట చేయు, వెళ్ళి వంట చేసినప్పుడు కూడా బియ్యం కడుగుతాం, ఎన్నో చనిపోతాయి. పప్పు కడుగుతాం, ఎన్నో చనిపోతాయి. కూరగాయలు కోస్తాం, ఎన్నో చనిపోతాయి. అవునా కదా? ఇవన్నీ మనకు తెలుసా అండి? తెలియదు, చేసేసినాం. ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి అవి చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఒకరు ఇంత అన్నం కుక్కకు పెడతావా, పిల్లికి పెడతావా? పిల్లి అని మీరు భయపడకండి. నేను మీకు ఇంకొక విషయం చెప్తా. నేను ఎప్పుడన్నా క్లాస్కి, ఇప్పుడు లతని నన్ను పిలిచింది, నేను బ్యాగ్ తీసుకొని బయటకు వస్తున్నా అనుకోండి, నాకు పిల్లి ఎదురైంది. ఒకప్పుడు నాకు అపనమ్మకం ఉంటుంది. భగవద్గీతలో ఒక శ్లోకం చదివిన తర్వాత, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవచ అనే శ్లోకం చదివిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఎందుకు బ్లాక్ అయిపోయిందంటే, ప్రతి జీవిలోనే ప్రతి అంటున్నాడు కానీ ఒక్క మనిషిలోనే అంటలేడండి. ప్రతి జీవిలో, ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులలో వారి హృదయాల్లో నేనే ఆత్మగా నివసిస్తున్నాను అని అన్నాడు. అనగానే మైండ్ బ్లాక్ అయిపోయి, అంటే మనం ఆవుని ఒకలాగా చూస్తున్నాం, కుక్కని ఒకలాగా చూస్తున్నాం, పిల్లిని ఒకలాగా చూస్తున్నాం. అంటే మరి మనం ఇద్దరం మాట్లాడుతున్నాం, మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటే సడన్గా తుమ్మొచ్చింది. అవు సత్యం అంటామా లేదా? ఎందుకంటాం మరి? అంటే మనం మాట్లాడిన మాట సత్యం, నిజం అంటాం. సరే, మన ఇద్దరం ఇప్పుడు బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళేటప్పుడు కూడా తుమ్మినాం అనుకోండి, వెళ్దామా బయటకి? మంచిగా అర్థం చేసుకున్నది చక్కని తల్లి. చూసినా ఎట్లా అర్థమైందా మీకు? ఆమెకి ఇప్పుడు చదువు అవసరమా? మనం చదువుకున్న పనికి మన చదువు ఎందుకు పనికొస్తలే? అది ఒరిజినల్. మీకు అర్థమైందో లేదో, కానీ ఆమెకు అర్థమైంది. అంటే అదే తుమ్ముని ఒకసారి సత్యంగా మాట్లాడుతున్నాం, అదే తుమ్ముని ఒకసారి నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నాం? నీ ఆలోచనలా ఉందా, ఆ తుమ్ములో ఉందా? ఇప్పుడు అర్థమైందా? చక్కని తల్లి, ఇప్పుడు అర్థమైంది. రేపటి నుంచి ఏం చేస్తారు? తుమ్ము వచ్చిందనుకో, తుమ్ము ఎందుకు వస్తుంది అసలు? నువ్వు పోతున్నామని తుమ్ము వస్తుందా? పంచ ప్రాణాలలో ఉపవాయువులలో అదొకటి. అందుకని దాని గురించి తెలుసుకోవాలి. అసలు తుమ్ము ఎందుకు వస్తుంది? అప్పుడు మీకు ఏ మూఢ నమ్మకం ఉండదు. నేను తెలుసుకున్నా, నాకు ఏ నమ్మకం లేదు. అప్పుడు నేను బయటకు వెళ్తుంటే పిల్ల వస్తే దానికి కడుపు నింపి పోవాలని నా మనసుకు చెప్పింది, నా అంతరాత్మ చెప్పింది. నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, నువ్వు దానికి కడుపు నింపిపోతే అది నీకు ఆశీర్వాదం ఇస్తుంది. ఒక జీవి ఎప్పుడన్నా కానీ మీరు గమనించండి, ఆకలి మీద నువ్వు ఉన్నావు అనుకోండి, బాబా నేర్పిండా లేదా సాయిబాబా, లక్ష్మి నాకు ఆకలి అవుతుంది, రొట్టెలు చేసి తెస్తావా అని అడుగుతాడు లక్ష్మిని. అని గబా 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 ఉరికి తెచ్చింది. ఆ రొట్టెలు తిన్నాడా? ఏం చేసిండు కదా? మరి ఆకలి అవుతుంది అంటే నేను గబగబ వెళ్ళి ఎంతో ప్రేమతో భక్తితో నీకు రొట్టెలు చేసుకొని తీసుకొస్తే నువ్వెందుకు
బాబా కుక్కకేస్తున్నావు అని. నేను ఆకలి అవుతుంది అన్నాను కానీ నాకైతుంది అన్నానా అన్నాడు. ఆకలి అవుతుంది కానీ నాకైతుందని చెప్పానా? ఒకసారి దాని వంక చూడు, అక్కడ నేనే ఉన్నాను, ఇక్కడ నేనే ఉన్నాను. ఆ కుక్కకి, విశ్వాసంతో ఉన్న ఆ కుక్కకి ఆకలి అవుతుంది. నువ్వు పెట్టిన రొట్టెల్ని తిన్న తర్వాత నా వంక చూస్తుందో నీ వంక చూస్తుందో చూసుకో అంటారు. తెచ్చిన నీ వంక చూస్తుంది. ఆ చూపులో ఆ చూపుని గమనించు అన్నాడు బాబా. ఆ చూపుని గమనించు, నిన్ను ఆశీర్వదిస్తుంది. మూగజీవి యొక్క ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మనకే ఆకలి అయితే అబ్బా దేవుని లెక్క వచ్చి నాకు అన్నం పెట్టినాం అంటామా లేదు? ఏ సహాయం చేసినా దేవుని లెక్క వచ్చి అంటాం. ఏది చేసినా దేవుని లెక్క వచ్చి మా ఇంట్లో ఈ యొక్క కయ్యాన్ని, ఈ కష్టాన్ని సమాప్తం చేసినాం అంటాం. అంటే మనిషిలో దేవుణ్ణి చూడు, మనిషే దేవుడు అని చెప్తున్నాడు. మనిషిలో దేవుడు ఉన్నాడు, మనిషి గుండెల్లో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఆ నివసిస్తున్న దేవుణ్ణి దగ్గరికి మనం వెళ్తే ఆ గుణాలు మనకు వస్తాయి. మనం వెళ్ళట్లేదు, మన గుండెల్లో ఉన్నాడు, మనం అక్కడికి వెళ్ళట్లేదు. కాబట్టి వెళ్ళడమే ధ్యానము. అలా వెళ్ళిన రోజు ఏమైతుంది? నీ కోపము, ద్వేషము, అసూయలు, పగలు, ప్రతీకారాలు వెళ్ళిపోయి కరుణ, ప్రేమ, దయ. ఒకరు బాధపడుతుంటే ఆ బాధని నీ బాధగా అనుకొని ఆ బాధని తీర్చడానికి నువ్వు అక్కడికి వెళ్తావు. మీరందరూ దుఃఖంలో ఉన్నారని భగవద్గీత జ్ఞానాన్ని బోధించడానికి మేము ఇక్కడికి వచ్చినాం. అంటే ఇది కర్మనా అకర్మనా? ఇది ఇప్పుడు నేను చేస్తున్నది కర్మనా అకర్మనా? కర్మ. నేను అడిగింది పుణ్యమా పాపమా అన్నానా, కర్మనా అకర్మనా అని అడిగిన. దానికి దీనికి మళ్ళా తేడా ఉందమ్మా. నేను చేస్తుంది కర్మ, అకర్మ కాదు. నేను ఉట్టిన కూర్చున్నానా? నేనేం చేస్తున్నా అంటే ఒక నిష్కామ కర్మ చేస్తున్నా. ఏం నిష్కామ అంటే, ఇప్పుడు నేను కూడా వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, అది కూడా కర్మే. ఏం చేస్తున్నాం? అది పాపపు కర్మ. చాడీలు చెప్పుకుంటా, ఆమె లేదు మన దగ్గర, చాడీలు చెప్తున్నాం అంటే అది పాపపు కర్మగా మారింది. అదే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, మీ దగ్గర నుంచి నేనేమన్నా ఆశిస్తున్నాను. ఫస్ట్ పాయింట్ అంటే ఏమీ ఆశించకుండా చేసే కర్మని నిష్కామ కర్మ అంటారు. అంటే సత్కర్మ, సత్యకర్మ. ఆ కర్మ నేను చేస్తుంటే ఈ కర్మ వల్ల ఏమైతుంది? నేను తెలిసి తెలియక చేసిన పాపాలు దగ్ధమైతే అని భగవద్గీత చెప్తుంది మనకి. మనం ఏ కర్మ చేయాలంటే ఏమీ ఆశించకుండా చేసుకుంటూ. ఇప్పుడు ఈమె ఏం చేసింది? 3 రోజులు ఇక్కడ పెట్టింది దేనికోసము అంటే దానికి ఒక అర్థం ఉంది. వీళ్ళందరూ ధ్యానులు కావాలి, వీళ్ళందరూ శాకాలు కావాలి, వీళ్ళు కూడా నాలాగా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలన్న భావంతో పెట్టింది. ఆ పెట్టిన దానికి నేను సపోర్ట్ చేసి నేను యజ్ఞం చేస్తున్నాను. అక్కడ అది అయిపోయింది, మేము చేసినాము, పెట్టినాము, అయిపోయింది. ఇంకా మీరు రానే పడుతుంది, నేను పెట్టినా కదా అని ఆమె అనకూడదు. అర్థమైందా? ఈ 3 రోజులు మేము ఎంత చెప్పానో ఎంత చేయనో అంత చేసాం. తర్వాత మీ ఇష్టం అది. కానీ నేను పెట్టిన మా ఇంటికాడ మీరు పోయిన తిన్నారు, ఖచ్చితంగా ధ్యానమే చేయబడుతుంది, ఖచ్చితంగా మీరు రానే పడుతుంది అని మేము అనకూడదు, మేము ఆశించకూడదు. మీ ఇష్టం అది. అప్పుడు మీకే ఆ కర్మ వదిలిపెడతాం. కాబట్టి మనం చెయ్యాల్సిన కర్మ చేస్తే పొందాల్సింది తప్పకుండా ఫలితం. ఏ పని చేసినా ఫలితం అనేది ఉంటుంది, కానీ వెంటనే ఉంటుందా ఉండదా అనేది తర్వాత సంగతి. అర్థమవుతుందా అమ్మ? నువ్వు పుణ్యకర్మ చేస్తావా, ఫలితం ఉంటుందా ఉండదు? పాపపు కర్మ చేసినా ఫలితం ఉంటుంది. ఇదైతే సత్కర్మ, దీనికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ కర్మకి కూడా ఫలితం ఉంటుంది. ఇప్పుడే ఉంటుందా, ఇప్పుడే కావాలని మనం ఆశించకూడదు. వస్తుందా రాని, ఉంటుందా ఉండని, పోతుందా పోని, అదంతా ప్రకృతికి వదిలేయాలి, సృష్టికి వదిలేయాలి.
ఆయన ఏం చెప్తుండంటే గీతలో మనకేం చెప్తుండంటే చెయ్యవలసింది నువ్వు చేస్తే పొందవలసింది మనం పొందుతాము, కోరుకోవాల్సిన అవసరమే లేదు అన్నాడు. మనం ఏం చేస్తాం? చెయ్యాల్సింది చెయ్యం. మన కోరికలు ఎక్కువ, కోరుకొని 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 ఆయనకి తీసుకొస్తున్నది. కానీ ఇప్పుడు 10వ తరగతి పిల్లాడు ఉన్నాడమ్మా, అది 10వ తరగతి పరీక్ష రాసింది, అది కొంచెం కొట్టు, దేవుని దగ్గరికి పోయి దేవుడా 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 నాకు ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలని అని కోరిక కోరిండు. ఇప్పుడు ఒక బాబు ఏ కోరిక కోరకుండా ఆడు పుస్తకాల పురుగైంది, పుస్తకం మాత్రమే పట్టుకొని చదువుతూ ఉన్నాడు, చదువుతున్నాడు, నేను మంచి మార్కులు సంపాదించుకోవాలని చదివిండు, ఆయన చేయాల్సింది చేస్తున్నాడు. ఈ రెండిట్లలో ఎవరికి వస్తుంది కదా? కోరుకున్నానికి వస్తుందా, చదివినానికి వస్తుందా? అంటే ఎందుకు చదివినానికి ఎందుకు వచ్చిందంటే అర్హతను సంపాదించుకున్నాడు, కష్టపడి చదివిండు, చదివితే అర్హత వచ్చింది, అర్హతని బట్టి రిజల్ట్ వచ్చింది. కోరుకున్నానికి ఆడ అర్హతని సంపాదించుకోలే కాబట్టి ఆయనకి రాదు. మీరు కూడా అంతే, దేవుని దగ్గర నిలబడి బొమ్మ దగ్గర నిలబడి అయ్యా అమ్మ అడుక్కుంటున్నాడు. వాళ్ళేమో గుడి బయట అడుక్కుంటారు, మనం గుళ్ళే అడుక్కుంటాం. నువ్వు దానికి కావలసిన శ్రమ చెయ్యి. ఇప్పుడు నీకు కారు కావాలి, దానికి తగ్గ శ్రమ ఏంటిది? ఏం చేయాలి? సరి అయిన సంపాదన సంపాదించాలి. మళ్ళీ నాకు కారు కావాలి కదా, అన్యాయంగా అక్రమంగా సంపాదించి కారు కొనుక్కుంటా అంటే మళ్ళీ చూస్తాడు ఒకడు ఉన్నాడు అక్కడ. అది అందుకనే కోరికలు కోరడం కంటే అర్హతని సంపాదించుకోవడం కరెక్టా, కోరిక కోరుకోవడం కరెక్టా? నీకేం కావాలో అర్హత సంపాదించుకో. ఇప్పుడు నీ బిడ్డకి పెళ్లి కావాలి, నీ బిడ్డకి పెళ్లి రాసి ఇచ్చిందా లేదా? పైన ఆల్రెడీ భగవంతుడు ప్రతి బిడ్డకి పెళ్లి రాసి ఇచ్చిండు. తనకి సమయం రావాలి, మనం అంటాం కదా, ఇంకా సమయం రావాలి, సందర్భం రావాలి, దానికి తగ్గ శ్రమ నువ్వు పడాలి, అప్పుడు అర్హతని సంపాదించినట్టు. ఏ అర్హతని సంపాదించవు? దేవుడా 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 అని కోరుకుంటూనే ఉంటాం మనం. అందుకనే భగవంతుడు అర్హతని సంపాదిస్తే అడగకన్నా ముందే ఇస్తాడు, అడగాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఇక్కడ 10వ తరగతి పిల్లాడు చదివిండు, అక్కడ కష్టపడ్డాడు, ఆ కష్టంలోనే పరమాత్మ ఉన్నాడు, ఆ ఇష్టంలోనే పరమాత్మ ఉన్నాడు. ఆ పుస్తకంలో పరమాత్మ లేడా? పుస్తకం అంటే ఎవరు? బ్రహ్మ సరస్వతి. అంటే ఆ పిల్లాడు ఆ పుస్తకంని బ్రహ్మగా సరస్వతిగా మార్చుకొని చదివి పాస్ అయి అర్హతని సంపాదించుకున్నాడు. మొక్కితే రాదు, దానికి తగ్గ శ్రమదేమంటుండు గీతలో. మనకు అర్థమైతలేదు. ఇక్కడ మీకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. సరే, కోరితే వస్తాయని ఎంతమందికి తెలుసు? కోరితే వస్తాయా, చేస్తే కదమ్మా? కానీ కోరుకుంటున్నాం కదా, ఇగో దేవుడా నాకు ఇది ఇయ్యు, మళ్ళీ నేను నీకు ఇగో ఈ పండగ చేస్తా. అరే, నీ పండగకి ఆశ పడేవాడు దేవుడు ఎట్లయితాడు? ఎంత గలీజ్గా మాట్లాడతారంటే ఆ దేవుని ముందట నిలబడి ఆ దేవుణ్ణి కూడా ఒక లంచగొండి చేస్తున్నావు. నువ్వు ఇచ్చేవాడివా దేవునికి? ఇచ్చేవాళ్ళమా? నువ్వేం చెప్తావు మరి దేవుని ముందట నిలబడి? ఇగో నీకు ఈ పండగ చేస్తా, నిన్నెవడు ఏమన్నాడు? పండగ, ఆ పండగలో పెట్టే అన్నాన్ని లేనోళ్ళని వెతికి పెట్టు, ఆ లేని దగ్గర పరమాత్మ, లేనోళ్ళు ఇంత పరమాత్మ, దిక్కు లేనోనికి దేవుడు దిక్కు అన్నారు. దిక్కు, ఏ దిక్కు లేనోనికి దేవుడు దిక్కు. ఆ దిక్కులోని దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నం పెట్టు, అక్కడ దేవునికి పెట్టినట్టే అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. నువ్వే పండగ చేయకు, ఏ దీపం ముట్టియకు, ఏమి అక్కర్లేదు, లేనోని వెతికి అరే బాబు ఈ రోజు నీకు ఆకలి అవుతుందా, పెట్టు తిను. ఏ జీవిని చంపకు. ఎందుకు చంపుతున్నాం? కారణం ఏముంది? అసలు ఎందుకు తినాలి? మన ఆహారం ఏంది? సరే, కృష్ణ భగవానుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. రాముని గుడికి వెళ్తే, కృష్ణుని గుడికి వెళ్తే నువ్వేం ప్రసాదం పెడతావు?
ఏం పెడతాం అంటే శాకాహారం పెడతాం. ఏం పెడతాం? కూరగాయల, లేకపోతే పండ్ల. అటుకులు కూడా శాకాహారమే, బెల్లం శాకాహారం. అంటే మరి పరమాత్మ ముందట ఏ ఆహారం అయితే పెడుతున్నావు, పోనీ రాముని దగ్గర కృష్ణుని దగ్గర విగ్రహం ముందట నువ్వు మాంసము గుడ్లు పెడతావా, చేపలు, మరి ఎందుకు పెట్టావు? మరి నువ్వెందుకు తింటున్నావు? పరమాత్మ ఏ నిన్ననే చెప్పిన, గుడి అనేది ఎందుకు, ఇంటిలో లేని శక్తి గుడిలో ఎందుకు ఉందో తెలుసుకుంటాందుకు. గుడిలో శక్తి ఉంది, పోగానే ప్రశాంతత వస్తుంది. మరి ఇంటిలో ఉంటే ప్రశాంతత ఎందుకు రావట్లేదు? ఈ తేడాని తెలుసుకొని ఆ గుడిలో ఉండే శక్తి నా ఇంటిలోకి ఎలా వస్తుంది అని తెలుసుకొని ఆ ఇంట్లోకి శక్తిని తెచ్చుకోవడానికి గుడిని నిర్మించింది. సరే, దేవుని ముందట నువ్వు అవి పెడుతున్నావు. మరి పెట్టినప్పుడు దేవునికి దగ్గర మనం పెట్టిన దాన్ని ప్రసాదంగా మనం ఆహారంగా అంటున్నాం. ఆయన దగ్గర మనం అవి పెడతలేము, కోళ్ళని, మేకల్ని, గుడ్లని పెడతలేము. ఆలోచించాలి ఇక్కడ. ఆయన దగ్గర పెట్టినప్పుడు మనం ఎందుకు తింటున్నాం? ఆయనకు పనికి రానప్పుడు, మనం తింటే కూడా పోవడానికి పనికి రానప్పుడు మనం ఎందుకు పోతున్నాం? అంటే మనకు ఆలోచన లేదు, సొంత ఆలోచన అసలే లేదు. ఏది రైట్ ఏది రాంగు అసలే లేదు. వాడెవడో చేసిండు, నేను చేసిన. ఒకప్పుడు మనకు తెలియదు, చేసినాం. చేసిన తర్వాత సాక్షాత్తు భగవంతుడే ఇచ్చిన భగవద్గీతని కూడా చదివినాక కూడా మనం చేస్తున్నాము అంటే మనం ఇంకెవరు క్షమిస్తారో చెప్పండి? భగవద్గీతని నమ్ముతామా నమ్మమా? నమ్మాలి. ఎందుకు నమ్మాలి? భగవద్గీత భగవంతుడు ఇచ్చిండు కాబట్టి. భగవద్గీత ఎవరు ఇచ్చిండు? చదవడం ముఖ్యం కాదు. నేను భగవద్గీత చదివినా, నేను 700 శ్లోకాలు చదివినా, నువ్వు 100 శ్లోకాలు చదివినా, 200 శ్లోకాలు చదివినా, 700 శ్లోకాలు చదివినా ఆచరించకపోతే ఏం లాభం లేదు. మరి ఇందులో 700 శ్లోకాలలో ఏం చెప్పి? ప్రతి జీవి కష్టాన్ని, ఓ నరుడా, ప్రతి జీవి కష్టాన్ని నీ కష్టంగా ఎప్పుడైతే భావిస్తావో నువ్వంటే నాకు ఇష్టము అన్నాడు కృష్ణుడు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది మీకు? మనం ప్రతి జీవి బాధను ఎక్కడన్నా చూస్తున్నామా అండి? పోనీ బాధని చూడకు, కనీసం దాన్ని చంపకుంటే చాలు. అంత పెద్ద శ్లోకం ఇచ్చింది. ఏమని ఇచ్చింది ఇక్కడ? ఓ నరుడా, ఏ జీవి కష్టాన్నైతే నీ కష్టంగా భావించి దాన్ని రక్షిస్తావో, కాపాడుతావో, నువ్వు ఏ పూజ చేయాల్సిన అవసరం లేదు, ఏ యాత్రలు తిరగాల్సిన అవసరం లేదు, అది చేస్తే చాలు, నువ్వంటే నాకు ఇష్టుడివి అని చెప్పిండు. అంటే ఏం చేస్తున్నావు అక్కడ? ప్రమాదంలో ఉన్న ఒక మూగ జీవిని రక్షిస్తున్నావు. ఆ రక్షించడమే భక్తి, రక్షించడమే పూజ. ఎందుకంటే అందులో కూడా నేనున్నాను అన్నాడు కదా గీతలో. ప్రతి జీవిలో నేనే ఉన్నాను అని చెప్పినప్పుడు, మరి అన్నింటిలో నేనే ఉన్నాను అని చెప్పినప్పుడు ప్రతి దాంట్లో, ఇప్పుడు పిల్లిలో నేను పరమాత్మని చూసి దానికి కడుపు నింపి నేను బయటకు వచ్చిన. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పిల్లస్తే ఒకలాగా భావిస్తున్నాం, ఆ వస్తే ఒకలాగా భావిస్తున్నాం, కాబట్టి మనకి సమస్యలు వస్తున్నాయి. అంతే. రెండింటికి నువ్వు ఒకేలాగా భావించినప్పుడు నీకు పిల్లి ఎదురైనా కూడా నీకు ఏ ప్రమాదం జరగదు. అలా వెళ్ళి చూసి నేను ప్రాక్టికల్ చేసి చూసిన. కావాలంటే నా ఫోన్లో ఫోటో కూడా ఉంది. పిల్లికి పాలు పోస్తున్న సునీత. రాజకీయ నాయకులు దిగుతారు కదా, ముడ్డిగా లేని వాళ్ళ శీముల్ని తుడిచిండ్రు, వాళ్ళ కన్నం పెట్టి, అట్లాంటి ఫోటోలు కాదు. ఏ మూఢ నమ్మకాలనైతే మనం ఆచారంగా మార్చుకున్నామో ఆ మూఢ నమ్మకాలు వదిలిపెట్టాలా. మన మైండ్లోనే చెత్త ఉంది, మూఢ నమ్మకాలు తీసేయాలి అని ఆ ఫోటో దిగండి. ఆవు కాడ ఫోటో తీయడం గొప్పతనం కాదండి.
నువ్వు ఏ పిల్లినైతే చెడుగా భావిస్తున్నావో ఆ పిల్లిని దైవంగా భావించి నీ మైండ్ని ఫ్రెష్ చేసి దాన్ని కడుపు నింపి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఫోటో దిగు. చూపించానా నా ఫోన్లో? డౌట్ ఉంటే పోతుందా అంటే క్లియర్గా నేను మళ్ళీ చూపిస్తాను లాస్ట్ మూమెంట్లో. అలాగే మనం ఏ జీవికి పెట్టినా కూడా మీరు గమనించండి, పక్షులు కూడా అమ్మా, మనం ఈ రోజు పెట్టినామనుకో ఆ జాగ దగ్గరికి రేపు వస్తుందండి. అంటే నాకు ఇక్కడికి వస్తే తప్పకుండా దొరుకుతుంది అన్న ఆశతో నీ దగ్గరికి వస్తుంది. ఏం పోతుందండి, పెడితే వస్తుంది అన్నది ఉన్నదా లేదా శాస్త్రం? మరి నువ్వు పెడితే ఆ రోజు అలవాటు అవుతుంది అని మనం అనుకుంటాం. సరే రోజు అలవాటు అయితే ఏమైతుంది? నువ్వు ఒక బుక్క తక్క తిను, ఆ బుక్కను అక్కడ పెట్టు, మనం చచ్చిపోతాం. ఒక బుక్క తక్క తింటే మనకేం కాదు, ఇంకా శక్తి పెరుగుతుంది. పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు వస్తుంది. పరమాత్మ యొక్క అనుగ్రహం కంటే పెద్దది ఏమన్నా ఉందా తల్లి? మీరేం కోరుకోవాలంటే ఆ దేవుళ్ళ ముందట నిలబడి, పరమాత్మ నీ అనుగ్రహం ఉంటే చాలు, నేను అంతా చేసేస్తాను అని చెప్పి ప్రతి మూగజీవికి నువ్వు పెట్టు, ఆయన అనుగ్రహం నీకు వస్తుంది. పెట్టాలి, పెడితే వస్తుంది. పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచబడుతుంది. మనం ఇంట్లో డబ్బులు నగలు దాచిపెడతాం, దొంగోడు వచ్చి అదే పంచితే అక్కడ ఉన్న సృష్టిలో బ్యాంకులో పడతాయి. ఈ బ్యాంకులో పెట్టకండి. ఇప్పుడు నీ దగ్గర 1000 రూపాయలు, 100 రూపాయలు దానం చేయడం పెద్ద పనేమీ కాదు. 1000 రూపాయలు ఉన్న చోట 100 రూపాయలు ఇవ్వడం పెద్ద పనేమీ కాదు. 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఇవ్వడం మేము పెద్ద భారం కాదు. నువ్వు పెద్ద మొత్తంలో ఉంచుకోను, తక్కువ మొత్తంలో ఎంత ఇస్తే అంత వస్తుంది. గుర్తుంచుకోండి, మళ్ళా ఇస్తే వస్తుంది, ఎంత ఇస్తే అంత వస్తుంది. ఎంత చెట్టుకు అంత గాలి. చిన్న చెట్టు నుంచి గాలి వస్తుందా మనకి? మొక్క నుంచి గాలి వస్తుందా? అది దానికి ఆడుతుంది, మనదానిక రాదు. మహావృక్షం నుంచి మనకి గాలి. అంటే ఎంత చెట్టుకి, ఈ శాస్త్రం ముత్తనే వేయండి, ఎంత చెట్టుకు అంత గాలి. అంటే నీకు చెట్టుని ఎగ్జాంపుల్ చెప్పిండు, కానీ నీకు చెప్తున్నాడు దాని అంతరార్థం ఏంది? నీ లోపల, నీ ఇంటి లోపల నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు దానం చేయు. ఆ దానం చేసే దగ్గర కూడా వానికి అర్హత ఉందా చూసి చెయ్యు. ఓనికంటానికి దానం చేయొద్దు. మళ్ళీ తాగుబోతాడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి దానం చేస్తాడు, ఏం చేస్తాడు? మస్తు తాగేస్తాడు. వాళ్ళకి ఇయ్యదు. చదువుకుంటోళ్ళకి, ఈ పూటకి భోజనం లేనోళ్ళకి వెతకాలి. వెతికి నీ దానం వృధా పోకుండా ఇవ్వాలి. ఎవరికంటే వాడికి ఇవ్వద్దు. మళ్ళీ పాత్ర నెరిగి దానం చేయాలి. పాత్ర నెరిగి అంటే ఆ వ్యక్తి తాగుబోతాడా, తిరుగుబోతాడా, తినడానికి లేదా పాపం. ఒక్కొక్కరికి చదువుకోవడానికి ఉండదు, ఒకరికి తినడానికి ఉండదు, ఒకరికి బట్టలు కట్టుకోవడానికి ఉండదు, ఒకరికి ఉండడానికి నీరు ఉండదు. ఇలాంటి వాళ్ళని వెతికి నువ్వు దానం చేస్తే అది నీకేమైనా పనిచేస్తుంది. అందుకని ఇస్తే వస్తుంది, ఎంత ఇస్తే అంత వస్తుంది అన్నది మనం భగవద్గీత నుంచి నేను చెప్పిన ప్రతి అక్షరము భగవద్గీత నుంచి. నేను ఇంకా వేరేదేమీ చెప్పానండి, భగవద్గీత నుంచే చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క భగవద్గీతలో చెప్పిన ప్రతి అక్షరము పరమాత్మ నుంచి, నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలు, వజ్రాలు ఏరుకోవాలి మనం. ఈ వజ్రాలు ఏరుకుంటే ఆ వజ్రాలు ఎందుకు పనికిరావండి. అందుకని పరమాత్మ కంటే గొప్పదైంది ఏది లేదు. కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న ఇస్తారండి మిమ్మల్ని, మరి భగవంతుడు మనకి తండ్రి, అంటే మన అందరినీ సృష్టించింది ఆయననే కదా. నిన్ను నన్ను తేడా లేకుండా సృష్టించింది. ఒకళ్ళు నల్లగా, ఒకళ్ళు తెల్లగా, ఒకళ్ళు పొట్టిగా, ఒకళ్ళు పొడుగుగా, ఒకళ్ళు ఉన్నోళ్ళు, ఒకళ్ళు లేని, ఒకళ్ళు తెలివి మంతులు, ఇంకొకళ్ళు అజ్ఞానులు. మరి అందరము ఒక దగ్గర నుంచి వచ్చిన మనము
ఇలా ఎందుకున్నాము? అంతెందుకు, మన అమ్మనే తీసుకుందాం. మన అమ్మ కడుపులో నలుగురం పుడతాం. 4 రకాలుగా ఉంటామా, ఒకే రకంగా ఉంటామా? ఒకే రకంగా ఉంటామన్నో చేతులు ఆడతాం. ఉందాం. ఆ మనిషి రూపాలు వేరేనే ఉంటాయి, గుణాలు కూడా వేరేనే ఉంటాయి. ఒక బిడ్డ గుణం ఒకలా ఉంటుంది, ఒక కొడుకు గుణం ఒకలా ఉంటుంది. మరి మన భూమి మీద కన్న తల్లి నలుగురిని కంటే 4 రకాలు ఉన్నట్టుగా పరమాత్మ సృష్టించిన మనం కూడా 4 కోట్లు, ఎన్ని కోట్లు, 100 కోట్లు, ఎంత ఉన్నామో అన్ని రకాలుగా మనం ఉన్నాము. కారణం ఏంది? మన కర్మని బట్టి మనం ఉన్నాము. అర్థమవుతుందా? మన కర్మని బట్టి. మరి దేవుడు మనకి వరాలు ఇస్తాడా, శాపాలు ఇస్తాడా? ఏమి ఇస్తాడో చెప్పండి. మంచిగా ఆలోచించి చెప్పండి. అక్కడ సమాధానం చెప్పకండి. బుర్రున్నదా? ఫస్ట్ బుర్రలో దేవుడు వరాలు ఇస్తాడా, శాపాలు ఇస్తాడా, అసలు ఏది ఇస్తాడు? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి లోపల. అసలు ఏమి ఇస్తాడు దేవుడు? వెరీ గుడ్. మరి వరము శాపం ఇయ్యడా? మనం నేర్చుకుంటే మనం పాపం చేసిన మన కర్మ, పుణ్యం చేసిన మన కర్మ. కాకపోతే మనకు దేవుడు బతుకు మంచిగా జ్ఞానం, మంచిగా బతుకొని జ్ఞానం ఇస్తాడు. సూపర్, గట్టి కొట్టండి. దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు. ఇప్పుడు మీరు గమనించండి. మన ఇంట్లోనే మన అమ్మని తీసుకుందాం, నలుగురిని కన్నది. మరి నలుగురిని కానీ కొడుతుందా లేదా మనల్ని? కొడుతుంది. ప్రేమిస్తుందా లేదా మనల్ని? భోజనం పెడుతుందా లేదా? అన్ని చేస్తుంది కదా. తిడుతుంది, కొడుతుంది, పెడుతుంది, అన్ని చేస్తుంది. అలాగే భగవంతుడు కూడా సేమ్. మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అమ్మ నాన్న ఏమేం చేస్తారు మన ఇంట్లో, సేమ్ భగవంతుడు కూడా మనకు అదే చేస్తున్నాడు. మరి అమ్మా నాన్న కొట్టేది శిక్షణ లేకుంటే శిక్షణనా? శిక్షణ. శిక్ష కాదు. అంటే నా బిడ్డ బాగుండాలి అని తప్పు చేస్తే నలుగురు అంటది, మంచి చేస్తే మెచ్చుకుంటది. దీని పేరు శిక్షణ. అర్థమైందా? ఇప్పుడు మన బిడ్డల్ని మనం అలాగే కదమ్మా పెంచుతున్నాం. నా బిడ్డ మంచిగా ఉండాలి, ఖరాబ్ కావాలి, బడిపోవాలి, చదువుకోవాలి, జాబ్ చేయాలి, మంచి స్థితిలో ఉండాలని తప్పు చేస్తే కొడుతున్నాము, మంచిగా ఉంటే మెచ్చుకుంటున్నాం కదా. సేమ్ అలాగే భగవంతుడు కూడా మీకు శిక్షణ అనే, పాపం చేస్తే పుణ్యం చేస్తే, పాపం చేస్తే రోగం ఇచ్చిండు, దాని పేరే శిక్షణ. పుణ్యం చేస్తే భోగం ఇచ్చిండు. చూడండి, మీ బిడ్డకి పాపం చేస్తే ఒక దెబ్బ కొట్టేది, పుణ్యం చేస్తే మెచ్చుకున్నాడు. అలాగే మనకి భగవంతుడు కూడా మనకి పాపం చేస్తే రోగం ఇచ్చిండు. వింటున్నారా? పుణ్యం చేస్తే భోగం ఇచ్చిండు. భోగం అంటే ఏంటిది? ఏదో ఒక రూపంలో, డబ్బు రూపంలో భోగమా, భర్త రూపంలో భోగమా, అత్త మామలు సూపర్ దొరికిండు, అది భోగమే. ఏదో ఒక రూపంలో నీకు ఒక భోగం ఇచ్చిండు. డబ్బు రూపంలో భోగం ఇచ్చిండా? నువ్వేం చూడడానికి ఏం మంచి లేకుండా, నీ గుణం మంచి లేకుండా నీకు చక్కని భర్త దొరికిందంటే అది నీ పుణ్యం, నీ భోగం. ఇప్పుడు అర్థమవుతుందా? భగవంతుడు శిక్షించట్లేదండి మనల్ని, శిక్షణ. ఇలా చేసావు, ఇది అనుభవించు, అంతేనా కదా? సరే, అనుభవించు. నువ్వు చేసినావా, దేవుడు నీకు పెట్టిండా? ఇప్పుడు నీ పిల్లలు చేస్తేనే కొడుతున్నాం కానీ అది వేయకపోయినా మనం దాంతామని చెప్పండి. పిల్లలు చేస్తేనే మనం కొడతాం కానీ చేయకుండా మంచిగా ఉన్నా కూడా మనం కొడతామా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అలాగే భగవంతుడు కూడా అమ్మ మనం చేసే తప్పుని బట్టి శిక్షణ ఉంటుంది, మనం చేసిన పుణ్యాన్ని బట్టి భోగం ఉంటుంది, దానికి శిక్షణ ఉండదు. అందుకని దేవుడు ఏమి ఇస్తాడు? మరి పాపం ఇయ్యడు, వరాలు ఇయ్యడు. అసలు ఏమి ఇస్తాడో చెప్పండి ఇప్పుడు మీరే.
మీకు క్వశ్చన్లు ఎందుకు వేస్తున్నా తెలుసా? మీ బుర్ర ఓపెన్ కావాలని. చెప్పుకుంటా ఉంటే ఏమవుతుంది? ఓపెన్ కాదు. చెప్పండి, నాకు ఇప్పుడు ఆన్సర్ కావాలి. దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు. మరి ఏమి ఇస్తారు? నువ్వే తెచ్చుకో. ఇప్పుడు మీరు పిల్లల్ని అన్నారండి, ఫస్ట్ మనం చేయాల్సింది చదువు. చదువుకోరా అని నువ్వు బడికి పంపించేదాన్ని ఏమంటారు? బడికి పంపిస్తున్నావు నీ పిల్లల్ని, చదువుకోమని ఏమి ఇస్తున్నావు? నువ్వు అనికి అవకాశం. చూసినా మీ బుర్రలు ఎట్లా వెలిగినాయో? వెలగలే. ఒక తల్లి ఒక తండ్రి బిడ్డకి ఏమి ఇస్తాడంటే నీ ఎదుగుదల కోసం చదువుకోరా అని మనం ఏమి ఇస్తున్నామంటే ఒక అవకాశం ఇస్తున్నాం. బడికి పంపించి చదువుకుంటావా, చదువుకోవా, చదువుకో అని ఒక అవకాశం ఇస్తున్నాం. మనం మనకి చదువు చెప్పట్లేదు, వద్దని చెప్పట్లేదు, చదువుకో అని అన్ని సౌకర్యాలు ఎలా ఇస్తున్నాము? బుక్స్ ఇస్తున్నాము, పెన్నులు ఇస్తున్నాము, పలకలు ఇస్తున్నాము. ఏది కావాలంటే అది వాటిని సమకూర్చి అవకాశం చదువుకో అని ఇస్తున్నాం. సరే, నీ అవకాశాన్ని ఉపయోగించుకుంటే అడు డాక్టరు యాక్టరు అవుతాడు. అవకాశం నువ్వు ఇచ్చినా కూడా ఆడు ఉపయోగించుకోలేడు అనుకో, ఆడేమవుతాడు? జీరో అవుతాడు, కూలీ అవుతాడు, లేకపోతే వ్యవసాయం చేసుకోవాలి, లేకపోతే ఏదైనా షాప్ పెట్టుకోవాలి. అలాగే భగవంతుడు కూడా మనకి అవకాశాలు ఇచ్చేసిండు. ఆ అవకాశాలు ఏంటి అంటే, ఒకటి, అమ్మ కడుపులో ఉన్నప్పుడు ప్రాణం పోసి శ్వాసని పెట్టి స్వేచ్ఛనిచ్చి విచక్షణ జ్ఞానాన్ని పెట్టేసింది. పిల్లలకి నువ్వు పుస్తకాలు ఇస్తే తండ్రి నీకు విచక్షణ జ్ఞానం పెట్టింది. ఏది రైట్ ఏది రాంగ్ తెలుసుకునే స్థితి నీదే. నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు బిడ్డ అని వదిలిపెట్టేసింది. నీకు ఇష్టం వచ్చినట్టు అంటే నువ్వు నేను పాపం వైపే పోతా దేవుడా, సరే నీ ఇష్టం అన్నాడు. ఎందుకంటే నీకు ఆలోచించే శక్తి ఇచ్చిండు. నీ పాపం పోతే పాపమే అంటుతుందని తెలిసి కూడా నువ్వు అటు పోతా అంటున్నావు, నీ ఇష్టం బిడ్డ అంటాడు దేవుడు. నీకు స్వేచ్ఛనిచ్చిండు. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలి, నీకు నువ్వు తెలుసుకునే శక్తినిచ్చిండు. కానీ ఏ జీవి కన్నా ఈ శక్తి ఉందా? పిల్లికి, కుక్కకి, నక్కకి, పందికి కదా. అందుకే గొప్ప జన్మ అని చెప్తాం మనిషి. కానీ గొప్పగా జీవించట్లేదు మనం. ఏం చెప్తున్నాడంటే భగవంతుడు భగవద్గీతలో, నేను మనిషిని సృష్టించి స్వేచ్ఛని, విచక్షణ జ్ఞానాన్ని అంటే ఆలోచించే శక్తిని మొత్తం ఇచ్చేసిన. ఈ మతాలు, కులాలు, గుడిలు ఇవేవి నేను చెప్పలేదు అంటుండు గీతలు. కుల మతాలు ఆయన పెట్టలే, కేవలం మనిషిని మాత్రమే సృష్టించి ఆయనకి స్వేచ్ఛనిచ్చింది. తర్వాత శ్వాసని అంటే ప్రాణం పోసింది. మళ్ళీ ఆలోచించే శక్తి, దాని పేరే విచక్షణ జ్ఞానము. ఇప్పుడు ఈ క్లాసు వినడం మంచిదా కాదా అన్నది మనకు వదిలేస్తారు. మంచిదా కాదా? ఎందుకు మంచిది మనకు తెలుసు, ఆలోచించే శక్తి ఉంది. ఇది మంచిదా కాదా అని తెలుసుకున్నాం కాబట్టి మంచిదని మీకు అనిపించిన వాళ్ళు కూర్చున్నారు. మంచిదని అనిపించినా అనిపించకపోయినా వినిపిస్తున్నది కానీ రావట్లేదు ఇక్కడ కొందరికి. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ విచక్షణ అలా ఉంది అంతే. మనం ఎవరిని బలవంతంగా గుంజుక రావాలి.
వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వాళ్ళు వస్తారా రారా మనకు సంబంధం లేదు. అందుకని ఇక్కడ మనకి భగవంతుడు ఏం చెప్తుండంటే అవకాశాలు ఇచ్చేసిండు, మొత్తం నీ జీవితం నీ చేతుల్లో పెట్టేసిండు. ఎటు వెళ్తావు? అటు వెళ్తావు. 3 కర్మలు ఉన్నాయండి. భగవంతుడు చెప్తున్నాడు 3 కర్మలు ఉన్నాయి. ఏ కర్మ చేస్తే అది నువ్వే అనుభవించాలి, నాకు సంబంధం లేదు. అందుకే నువ్వు దేవుని దగ్గరికి వరం కోరుకున్నా కూడా నీకు దొరకది. నువ్వు చేసిన కర్మని బట్టి నీకు ఫలితం ఉంటుంది. ఇప్పుడు నీకేం కావాలి? సంతోషంగా ఉండాలని నీకుంది. నువ్వేం చేయాలి మరి? అప్పుడు అర్హతని సంపాదించుకోవాలా కదమ్మా. ఇప్పుడు నేను మాట్లాడే మాట మీకు అర్థం కాకపోతే ఏంటని అడగండి. నీకు సంతోషం కావాలి, నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఫస్ట్ అర్హతని సంపాదించుకోవాలి. మరి ఎలా అర్హతని సంపాదించుకోవాలంటే 10 మంది సంతోషంగా ఉండేటట్లు నువ్వు ప్రవర్తించు. అప్పుడు అర్హత వస్తుంది రాదా? రైటా రాంగా? ఇప్పుడు రైట్ అంటారు. ఈ గీత దాటినాక మళ్ళీ ఎప్పటోళ్ళు కాకుండా తెలుసుకున్నాం. సూపర్ అమ్మా, నువ్వైతే నాకు బాగా నచ్చినావు తల్లి. నిన్న మిస్ అయితే సరే, ఇంకా రేపు ఉంది కదా మనకి. అర్థమైందా? నేను సంతోషంగా ఉండాలంటే సంతోషాన్ని సృష్టిలోకి ఫస్ట్ పంచు. సృష్టి అంటే ఏంటిది మళ్ళీ? అంటే ఓళ్ళకు పంచాలి. సృష్టి అంటే గోడలగా, చెట్లగా, దేనికి? ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి 84 లక్షల జీవరాశులలో కోడికి, మేకకి, పందికి, కుక్కకి, మనిషికి నువ్వు ఎవరికి సంతోషాన్ని ఇస్తావో ఆ సంతోషం అనే కర్మ నీ జీవితంలోకి తిరిగి 3 వస్తాయి. సృష్టి రహస్యం ఏంటంటే సృష్టిలోకి నువ్వు ఇంతిస్తే అది ఇంత వస్తుంది. అర్థమవుతుందా? సృష్టిలోకి నువ్వు ఇంతిస్తే 1 ఇస్తే 3 వస్తాయి. నువ్వు సంతోషాన్ని సృష్టిలోకి ఇచ్చినావు మేడం, ఇంత ఇచ్చినావు, నీకింత వచ్చినావు. నువ్వు సంతోషాన్ని పక్కకి పెట్టి దుఃఖాన్ని కూడా నువ్వు సృష్టిలోకి ఇచ్చినావు అనుకో, ఇంత ఇచ్చినావు, ఇగో ఇంత వస్తుంది. మరి ఏం అర్థమైంది ఇప్పుడు మీకు? సంతోషం ఇస్తే సంతోషం వస్తుంది, దుఃఖాన్ని ఇస్తే దుఃఖం వస్తుంది. ఎంత ఇస్తే అంత రాదు. మళ్ళీ ఎంత ఇస్తామో అంతకు 3 వస్తుంది. అది సృష్టి యొక్క రహస్యం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ నాకేం కావాలా అన్నది మనకు మనం ప్రశ్నించుకోవాలి. దాని పేరే ఏకాంతం. ఏకాంతం అంటే తలుపులు వేసుకొని, గోడలను మూసేసుకొని, అన్నింటిని మూసేసుకొని రూములు ఉండడం ఏకాంతం కాదు. దాని పేరు ఒంటరితనం. ఏకాంతం అంటే ఇంత మందిలో ఉండి కూడా నీతో నువ్వు ఉండడం ఏకాంతం. ఏ ముచ్చట నీకు వినబడద్దు. ఇక్కడ అందరూ అమ్మలక్కల ముచ్చట్లు మాట్లాడుతుంటే అక్కడ నువ్వు ఉన్నావు. ఆ ముచ్చట్లు అస్సలు నీ చెవికి ఎక్కకుండా నీతో నువ్వు ఉండు, నీ శ్వాసతో నువ్వు ఉండడమే ఏకాంతం. ఏకాంతం అంటేనే ఎరుక, ఎరుక అంటేనే పరమాత్మ. అలా ఉంటామండి మనం. ముచ్చటిన పడితే చాలు, పరిగెత్తుడే ముందు అక్కడికి. మరి మంచి ముచ్చట్లిన పడితే అందుకని దేవుడు ఏం చెప్తున్నంటే నేను నీకేం వరమియ్యా, నేను నీకేం శాపం. అరే నీ చదువు నేను చదువుతాను, పుస్తకాలు తీసుకొచ్చి నువ్వు హోంవర్క్ చేస్తావా నీ కొడుకుది కదా? అందుకే నీ హోంవర్క్, నీ కొడుకు హోంవర్క్ చేస్తే మాత్రం నువ్వు అసలు తల్లివే కాదు. దగ్గర ఉండి చేయిస్తే నువ్వు తల్లివి, నిజమైన తల్లివి. ఇలా కాదు బేట, ఇలా చెయ్యాలి అని నేర్పించతందుకే నువ్వు మాతృదేవో భవ. పిల్లలు వస్తే పనంతా పక్కకెత్తేయండి. పిల్లలతో గడపడలేదు. చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం వాళ్ళతో గడపాలి. పెద్దగా అయిన తర్వాత మనకు దక్కరు. మొక్క, మీరు మొక్కని గమనించండి. ఇంత చిన్నగా ఉంది మొక్క, నువ్వు ఎటంపినా అక్కడ చెట్టు ఉంది, అంగుతుందా?
అలాగే మొక్క అంటే పిల్లలు. నువ్వు ఎలా చెప్తే అలా వింటారు. చెట్లు అయిపోయిండు మన పిల్లలు. ఏంది నీకేం తెలుసు, నీకేం తెలియదు, అన్నీ నాకే తెలుసు అంటాడు అప్పుడు వాడు. అందుకే వాళ్ళకి ఎప్పుడు చెప్పాలంటే మొక్కలుగా. అందుకే పాలిచ్చేటప్పటి నుంచే చూడండి, మనం పాలిస్తామని మనల్నే నమ్ముకుంటాడు, మన గుండెల మీదనే ఉంటాడు వాడు. కొత్త వాళ్ళు వస్తే నన్ను ఎటైనా తీసుకుపోతారేమో, నన్ను ఏమైనా చేస్తారేమో అని తల్లిని గట్టిగా కౌగిలించుకుంటాడు. పోడు వాళ్ళ దగ్గరికి, ఏడుస్తాడు, అయినా గుంజుకుంటాడు. మనం ఇట్లా ఒక పిల్లవాడి యొక్క భావం వేరుంటది. అప్పుడు నువ్వు తప్ప వేరే లోకం తెలని పసి కందుకి నేర్పించడం స్టార్ట్ చేయమని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిండు. మీరు గమనించండి, చాలా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు, ఇంతే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దైవం స్థితిలో ఉంటారండి. బ్రహ్మరంధ్రము సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలకి మూసుకపోదు. అప్పటి నుంచి వానికి ఈ శ్లోకం చెప్తే మనకు రాని శ్లోకం వానికి వస్తుంది. అంటే ఆ స్థితిలో ఉంచుతుంది బ్రహ్మరంధ్రం ఆ పిల్లల్ని. మనకేంటంటే ఆ మాడ ఎప్పుడైతే మూసుకపోతుందో ఆ బ్రహ్మకి మనకి కనెక్షన్ తెగిపోతుంది. తెగిపోయి అప్పుడు స్టార్ట్ అవుతుంది చెత్త, మాయ, నీది నాది అనే మాయ. అప్పుడు బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే దూరం అవుతుందో మాయ స్టార్ట్ అవుతుంది. ఆ మాయలో పడిపోయి పరమాత్మనే మర్చిపోతాము. మీరేమనుకుంటారు, నేను ఎక్కడ మర్చిపోయినా, రోజు దీపం పెడుతున్నా కదా అనుకుంటారు. దీపం దేనికి తెలుసా? దేవుడు చీకట్లో ఉన్నాడా? చీకట్లో ఉన్నాడా? దేవుడే ఒక వెలుగు. దీపం పెట్టినా అంటే దీపం సైంటిస్టులు ఏం చెప్పిందంటే ఒక సైన్స్ ఉంది దాంట్లో. దీపం పెట్టినప్పుడు మనకి ఏ దీపం అంటే ఆ దీపం పెట్టమని చెప్పాలి, నెయ్యి దీపం పెట్టమన్నది. నెయ్యిలో పుష్కలమైన ఆక్సిజన్ కు సంబంధించిన శక్తి ఉంటుంది. అర్థమవుతుందా? మనం తీసుకునే మంచి గాలి యొక్క శక్తి ఆ నెయ్యిలో ఉంటుంది. నెయ్యి దీపం నువ్వు పెట్టినప్పుడు అక్కడ నుంచి రిలీజ్ అయ్యే, ఆ దీపం నుంచి రిలీజ్ అయ్యే ఆ యొక్క పొగ రూపంలో, మనకి గాలి రూపంలో అందులో ఉన్న ప్రాణవాయువు మనకిస్తుంది. దీపం అందుకు పెట్టమన్నారు. కాకపోతే ఆ దీపాన్ని ఏడంటాడ పెట్టద్దని చెప్పి అలా ఒక దగ్గర పెట్టాలని ఒక ఫోటో పెట్టి దేవుని దగ్గర పెట్టమని చెప్పింది. మీరేమనుకుంటున్నారంటే దేవుని దగ్గర దీపం పెడుతున్నా దేవుని నేను మర్చిపోలేను అనుకుంటున్నాను. మనం అందరం మర్చిపోయాం. మర్చిపోవడం అంటే ఇది మూసుకపోవడం. ఎవరైతే ధ్యానం చేస్తారో ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చెప్పాను కదా ధ్యానంలో, ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ వీడియోలో ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే శ్వాసని చిన్నది వేసుకొని ఇక్కడికి వస్తారో ఇదంతా లాగుతుందని మీరు నాకు చెప్పింది కదా నిన్న. ఇది లాగినప్పుడు మీరు నిజంగా ధ్యానంలో ఉన్నట్టమ్మా. ఇది లాగినప్పుడు ఏమవుతుంది, ఈ సుషుమ్న నాడి ఓపెన్ కాగానే సుషుమ్న నాడి బ్రహ్మ నాడిగా మారిపోతుంది. ఇక్కడ బ్రహ్మనాడి బ్రహ్మరంధ్రం ఓపెన్ చేస్తుంది. అంటే నీ మనస్సు అనేది ఎప్పుడైతే శూన్యమవుతుందో, ఆత్మ ఎప్పుడైతే మేలుకొంటుందో ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. చూడండి, చిన్నప్పుడు ఎప్పుడో మోసుకుపోయిన రంధ్రాన్ని, బ్రహ్మరంధ్రాన్ని తెరిచే శక్తి ధ్యానానికి ఉంది. ధ్యానం అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళడం, ఏకాంతంగా ఉండడం, ఏ ఆలోచన లేకుండా, ఏ ముచ్చట వినిపించకుండా ప్రశాంతంగా ఉండడమే ధ్యానం.
ప్రశాంతంగా ఉంటామండి. నువ్వేమో పని అనుకుంటున్నావు, నేను బీడీలు చేస్తున్నా అనుకున్నావు. బీడీలు చేసేటప్పుడు, మూతొత్తేటప్పుడు, తోకొత్తేటప్పుడు, దారం కట్టేటప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయండి మనకి. వేరే వస్తాయా రావా? వేరే వస్తాయి. ఆ బీడింగ్ ఎటో పోతుంది, వేరే ఆలోచనలు వస్తాయి. నువ్వు ఎక్కడ ప్రశాంతంగా ఉన్నావు చెప్పు? చూడ్డానికి మాత్రం బీడీలు కడుతున్నట్టు కనబడుతావు, కానీ నీ లోపల ఎలా ఉన్నావంటే గందరగోళంగా ఉన్నావు. ఆ గందరగోళం లేకుండా చేసుకోవడమే ధ్యానం. అవసరమా లేదా ధ్యానం? మరి ముసలోళ్ళు చేసేదా? అందరూ చేసేదా? అసలు ముసలోళ్ళకి ఎలా కుదురుతుంది చెప్పండి? వయసు అయిపోయింది, పాపం శరీరం సహకరించదు, కుసుండనిస్తుందా? అదే మనం యవ్వనంగా ఉన్న వాళ్ళం కుసుండుడికే నడుము నొప్పులు అంటున్నాం. అందుకే ఈ గీతలో భగవంతుడు చెప్పినట్టుగా పత్రిజీ కూడా ఏం చెప్పిందంటే 5 సంవత్సరాల పిల్లల నుంచి, అందుకు అప్పుడే చెప్పిండు అంటే అప్పటికి బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉంటుంది అప్పటిదాకా. 5 సంవత్సరాల అబ్బాయికి 4 నుండి ఎప్పుడైతే పడతాయో అప్పుడు బ్రహ్మరంధ్రం మూసుకపోతుంది. కాబట్టి మళ్ళీ తొందరగా ఆ పిల్లాడు ఎప్పుడైతే జ్ఞానం అందుకుంటాడో ఆ బ్రహ్మరంధ్రం రీచ్ అయ్యి మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇంత చెప్పిండు గీతలు. మళ్ళీ ఈ భగవద్గీతను మీరు గమనించండి. అబ్బా అని ఇది భయం పడుతుంది దీన్ని చూస్తే. అబ్బా ఇంత దొడ్డు ఉందా, ఇదంతా చదువుతానా నేను అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇచ్చిందంటే, ఇస్కాన్ అంటే హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఇచ్చింది. అయితే మనకి భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయమ్మా. ఇటీనండి 700 శ్లోకాలు ఉన్నాయని పత్రిజీ ఏం చేసిందంటే, దీని దొడ్డును చూసి అసలు అర్థం కాక నెత్తికి ఎక్కక ఎవరు చదవట్లేదు అని చెప్పి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చేసిందంటే 700 శ్లోకాలున్న భగవద్గీతని 104 శ్లోకాలని, అందులో ఏవి చాలా భగవద్గీత అంటేనే ముఖ్యమండి, కానీ ఇంకా అందులో నుంచి ఒక్కొక్క అర్థం 2 సార్లు వచ్చిన శ్లోకాలని పక్కకు పెట్టి, ఒక మనిషి రాక్షస గుణాలతో ఉన్న మనిషిగా మారి మాధవుడు అవ్వడానికి, జ్ఞానం పెంచుకోవడానికి, ఆత్మజ్ఞానిగా కావడానికి, పాపాలు దగ్గర చేసుకోవడానికి ఏ ఏ శ్లోకాలు కావాలి అని ఏది తీసి 104 శ్లోకాలని ఇందులో పెట్టిండండి. 104 శ్లోకాలని 700 శ్లోకాలకెళ్ళి 104 శ్లోకాలు ఇందులో పెట్టి, 700 ఎక్కడ 104 ఎక్కడ గమనించండి. మరి 700 చదవకపోయినా సరే కనీసం ఈ 104 శ్లోకాలన్నా చదవండి అని ఎలా ఇచ్చిండు మళ్ళా అంటే, అర్థమైతే లేదని ప్రతి ఒక్కరు శ్లోకాలు బట్టకే ఆగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక ఒక శ్లోకం చెప్పినాం, ఇంకొక శ్లోకం నేను వాడతాం, మీరు చెప్పకుండా పర్వాలేదు. అహమాత్మ గుడాకేశ అని నిన్న శ్లోకం గురించి వివరించి చెప్పిన. అహమాత్మ గుడాకేశ సర్వభూత శయస్థిత అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవచ అని ఈ శ్లోకం బట్టి పట్టేసింది. కానీ ఆ శ్లోకం ఏం చెప్తుందో ఆచరించడం లేదండి. రైటా రాంగా? రైటా రాంగా? శ్లోకం బట్టి పట్టిండు, కానీ ఆ శ్లోకం మనకేం చెప్తుంది అన్నది వాళ్ళు ఆచరించడం లేదు. రాంగే. ఎందుకంటే నువ్వు శ్లోకం నిన్ను ఎవడు బట్టి పెట్టమన్నాడు, కానీ ఆ శ్లోకం ఏం చెప్తుందో నీకు సగం అర్థమయ్యి సగం అర్థం కాక అక్కడ ఆగిపోయి ఆ శ్లోకం వరకే ఆగిపోయాను. అందుకని పితామహ పత్రిజీ ఏం చేసిందంటే, ఆ శ్లోకం యొక్క అంతరార్థాన్ని పల్లెటూర్లలో ఎక్కువ చదువుకోరు కదండి, తక్కువ చదువుకుంటారు అమ్మాయిలు. చదివినామంటే చాలు పెళ్ళి అంటారు. 5వ తరగతి చదువుకున్న అమ్మాయికి అబ్బాయికి అర్థమయ్యే రీతిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చేసిందంటే, అచ్చ తెలుగులో ఇంత లైన్ 2 లైన్లు ఉంటుంది భగవద్గీతలో తాత్పర్యం. 2 లైన్లతో ఉన్న తాత్పర్యాన్ని ఒక పేజీ మొత్తం వివరించి ఇచ్చింది. అంటే చక్కటి వివరణ, మన నెత్తికి ఎక్కాలా అనే రీతిలో
భగవద్గీతని 104 శ్లోకాలు ఇచ్చి వివరించింది. అందుకే నేను ప్రతి ఒక్కరికి సజెషన్ ఎందుకు చేస్తున్నానంటే, ఈ భగవద్గీత మనం కొని ఎంత పని ఉన్నా పని చేస్తూ ఒక్కొక్క శ్లోకాన్ని రోజు ఒక శ్లోకం చదివి దానికి మీరు కంఠస్థం అవసరం లేదు, చదవడం తప్పు లేకుండా చదవాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మనకు నోరు తిరగదు. ఫస్ట్ పరమాత్మ నాకు నోరు తిరిగేంత వరకు ఈ శ్లోకం చదువుతూ ఉంటాను పరమాత్మ అని ఇట్లా అనుకొని మీరు చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు రాదని నేర్చుకుంటున్నాం, అప్పుడు తప్పు కాదు. అప్పుడు నేర్చుకోవాలి. ఒక రోజు కొంచెం రాదు, రెండో రోజు, మూడో రోజు, 5వ రోజు వరకు అది నీకు పూర్తిగా తప్పులు లేకుండా చదవడం వస్తుంది. వచ్చిన తర్వాత ఆ శ్లోకం నీకేం చెప్తుంది, నిన్నేం చేయమంటుంది అంటే అది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒక శ్లోకం గురించి తెలుసుకుందామా? తెలుసుకుందాం. ఆ శ్లోకం మనకేం చెప్తుంది, అది మనం ఆచరించాలి. ఆచరిస్తే అక్కడ మనము మన జీవితం అనేది ఎలా మారుతుందో మనం గమనించుకోవాలి. మరి గమనించుకోవాలని ఎందుకు చెప్తున్నంటే, జీవితం మార్చడానికే భగవంతుడు ఇచ్చిన భగవద్గీత కాబట్టి. మనిషి ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటాడు, ఏ రోజు సంతోషంగా ఉండడు. వాడు ఉన్నా లేకపోయినా, తినకపోయినా వాడు సంతోషంగా ఉండి సాగాలి. ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు కాబట్టి ఆ దుఃఖాన్ని పోగొట్టడానికే భగవంతుడు బ్రహ్మ జ్ఞానాన్ని భూమి మీదకి పంపించింది. ఆ బ్రహ్మ జ్ఞానాన్ని అర్థం కాదు కాబట్టి మనకి ఒక గురువు కావాలి. గురువులకు అర్థమవుతుంది. ఎందుకు మనకెందుకు అర్థం కాదు, వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నువ్వు కూడా చదువుతున్నావు కదా, వాళ్ళు చదివిందంటే నువ్వు కూడా చదువు. ఎందుకు వాళ్ళకి అర్థమవుతుంది? రైట్. వాళ్ళు ఏం చేస్తుండు? తపస్సు ధ్యానం చేసి ఇన్ని చదువుతారు. మీరు ఉట్టిగా ఉండి చదువుతున్నారు. ధ్యానం చేసి చదివిన వాళ్ళకి ఒకలాగా అర్థమవుతుంది, ఇంకా స్థితి పెరిగి ఇంకా అందరినీ ప్రేమించి కరుణా దయతో ఉండే వాళ్ళకి ఇంకోలాగా అర్థమవుతుంది. మీ మనస్థితి ఎలా పెరుగుతూ ఉంటే ఇది అలా అర్థమవుతుందండి. మామూలు గీత కాదండి, ఇది మామూలు పుస్తకం కాదండి. మరి మనిషిని మాధవుడు చేసే పుస్తకం. మామూలు నరుణ్ణి, రాక్షస గుణాలతో ఉన్న మనల్ని, అన్ని రాక్షస గుణాలే మన లోపల, అటువంటి మనిషిని మనిషిగా మార్చి మాధవుడు అయ్యే స్థితికి తెస్తుంది ఈ గీత. అంటే ఇది ఏ స్థితిలో ఉండి చదవాలి, మన స్థితి ఎంత విరగాలి. అందుకే ఆలోచించండి. ఈ రోజు చదివితే రాకపోయినా సరే డిసప్పాయింట్ కావాలి. రాకపోయినా సరే కొన్ని రోజులు ఇంట్లోకి బయటకు వెళ్ళకండి, భగవద్గీతతోనే ఉండండి. నాలాగా రెండోసారి చదవండి, మూడోసారి చదవండి, నాలుగోసారి చదవండి, ఐదోసారి చదవండి. రాకుంటే అప్పుడు మాట్లాడండి. కానీ ఒకటేసారి ప్రయత్నం చేసి నేను ఆపేస్తా, నాకు రాలేదు అని మాట్లాడితే అవి సాకులు చెప్పినట్టు. శాతగానులు సాకులు చెప్తారు ఇప్పుడు, శ్రద్ధ బుద్ధి లేక, అలా అన్నట్టు. శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల, ఈ 3 పెట్టుబడులు పెట్టాలి. మనం ₹1 ఖర్చు అయ్యేది కాదు. శ్రద్ధతో వింటుంది, ఏమైనా ఖర్చు అయిందా? పట్టుదలతో ఇక్కడికి వచ్చిండు, ఖర్చు అయిందా? ఏకాగ్రతతో నెత్తికెక్కించుకుంటుండు, ఏ ఖర్చు లేదు. మరి ఏ ఖర్చు లేని దానికి 3 పెట్టుబడులు పెడితే ఫస్ట్ వచ్చేది ఆరోగ్యం. చూసిండ్రా? భగవంతుడు అందరినీ సమానంగా చూస్తున్నాడండి. కాబట్టి ₹1 ఖర్చు లేకుండా జ్ఞానాన్ని ఇచ్చిండు. ఆ జ్ఞానాన్ని మనం వసపోసుకుంటే హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఆరోగ్యం ఉంటే ఆనందం నీ సొంతం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం కానీ డబ్బు మహాభాగ్యం అని ఇప్పటిదాకానైతే ఏడ ఇంలే.
అసలు సూట్ కూడా అయితలేదు దానికి. ముందటి నుంచే ఆరోగ్య మహాభాగ్యం అని చెప్పిండు ముందటి నుంచి, కానీ అది చెప్తారు మనం పట్టించుకోం. ఎక్కడన్నా కానీ లక్ష్మీ మహాభాగ్యం అని చెప్పాలి, డబ్బు మహాభాగ్యం అని చెప్పాలి, ఆరోగ్యం. మరి ఆరోగ్యం ఉండాలి అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనసు ప్రశాంతంగా ఉండాలంటే నీ లోపల ఉన్న రాక్షస గుణాలు పోవాలి. పోవాలంటే ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. తన కోపమే తన శత్రువు. ఇప్పుడు మీరే ఆన్సర్ మీ దగ్గర నుంచి రావాలి. తన కోపం ఎందుకు శత్రువు అవుతుంది? ఎలా? ఏం జరుగుతుంది కోపం వచ్చినప్పుడు? మనకెందుకు అది శత్రువు అయింది? మనందరికీ తెలిసి, కానీ చెప్పం, కానీ నాకు కోపం వస్తే అది నా శత్రువు అవుతుందట అని ఎరుకలో ఎందుకు ఉండట్లేదు మనం? సర్రు మన కోపం వచ్చే ఫటాఫట అయిపోయే చల్లబడ్డాక కోపం రాకుంటే మంచిగా ఉంటుండే, తీరం కొద్ది వస్తుంది. మరి కోపం వస్తే ఏమైతుంది? మన లోపల మన అంతరంగంలో ఏం జరుగుతుంది తెలియదు. తెలుసు తెలియదు? తెలుసా తెలదా? తెలుసు. ఏమైతుంది? కొంతవరకే చెప్పు తల్లి. ఇంకా అదే ఆరోగ్యం ఎందుకు ఖరాబ్ అయింది? ఏం జరిగిందని నీ లోపల ఖరాబ్ అయింది? మీరు అసలే చెప్తారు మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఎప్పుడన్నా చెక్ చేసుకున్నారా? బీపీ దాకా ఓకింగ్ కాదు, మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అందుకే నిన్న నేనేం చెప్పినమ్మా, అడుగడుగునా జ్ఞానం ఉంటది జ్ఞానులకి కదా. మనకి జ్ఞానం ఉంటే నిన్న వాడినాం కదా పాట, పాడండి ఒకసారి. అది ఊకే గుర్తు చేసుకోవాలి ఆ చెట్టుని. అంటే ఎలా కంటే నీ అమ్మా, నీ అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. కనకనలాడే ఎండకు శిరసు మాడిన, ఇంకా కనకనలాడే ఎండకు శిరసు మాడిన తన నీడను అందించే చెట్టే అమ్మా. కరుణ ఉంది కాబట్టి ఆ చెట్టుకి ఎండలో మాడుతుంది, నీడనిచ్చి చల్లటి గాలిని, పండ్లని, పుష్పాలని ఏది కావాలంటే అది ఇస్తుంది. జీవం ఉన్నప్పుడు అన్ని ఇస్తుంది, అది చచ్చిపోయినాక కూడా అది మనకు పనికి వస్తుంది. మనం మాత్రం చచ్చిపోయినాక అయితే ఎందుకు పనికిరాము? ఉన్నప్పుడు ఎందుకు పనికిరాము, చచ్చిపోయినాక ఎందుకు పనికిరాము? కానీ ఆ చెట్టు నుంచి అంత నేర్చుకునేది ఉంది కాబట్టి నారాయణ రెడ్డి ఆ చెట్టు గురించి అంత చక్కగా వివరించింది. అందుకే జ్ఞానం ఉన్నోడు ఎవడైతే ఉంటాడో వానికి అడుగు తీసినా జ్ఞానమే, అడుగు వేసినా జ్ఞానమే. చారెడు నీళ్ళైన తాను దాచుకోక సర్వస్వం జగతికి సర్వస్వం అందించే మబ్బే అమ్మా. ఈ పాటని నన్ను మర్చిపోండి, పాటని మర్చిపోకండి. ఎంత తెలుసుకోవాలంటే అంత ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఒకప్పుడు ఈ పాటలు వాడుకున్నాం చిన్న ఉన్నప్పుడు, కానీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థం చేసుకొని అంతరంగంగా దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరిద్దాం చక్కగా. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది అంటే అర్థమైంది.
అపజయాలు అంటే ఓడిపోయిన చోట అక్కడనే గెలుపు వెతుక్కో. ఉంటదంటే నువ్వు వెతకకుంటే దొరకదు. మళ్ళా ఆమె ఉంటది అని పాట రూపంలో చెప్పింది, కానీ నువ్వు వెతకాలి. నీ ఎక్కడైతే ఓడిపోయినావో అక్కడనే గెలవాలి అని పెద్దలు చెప్తారు లేదా? ఎక్కడ ఓడిపోయినామో, ఎక్కడ మాట పోగొట్టుకున్నామో అక్కడ మాట పోగొట్టుకున్న కానీ వెతకాలి. వెతుకు వెతుకు, నీ జ్ఞానంతో నీ బుద్ధితో వెతికితే ఏమన్నది? అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకురన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మనం ఎప్పుడు ఓడిపోవద్దు. ఓడిపోయినామని బాధపడద్దు. బాధపడితే ఎందుకు పనికిరాం. బాధపడ్డామంటే చాలు మొత్తం ఈ శరీరం అంతా డౌన్ అయిపోతుందమ్మా, నిర్వీర్యం అయిపోతుంది, ఏదో వచ్చి రోగం అయిపోయినట్టు అయిపోతుంది. ఎప్పుడు నవ్వు 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 నవ్వు. ఆ నవ్వుతోనే ఇప్పుడు పోతే ఏమవుతుంది? మీరు పిల్లలకి చెప్పండి ఇంట్లో, బిడ్డ 10వ తరగతి ఫెయిల్ అయితే ఏం కాదు, కానీ పాస్ కావడానికి ప్రయత్నం చేయి. ఫెయిల్ అయితే చుట్టాలకి ముఖం చూపించలేడు పాపం వాడు. మొన్న ఇంటర్లో అదే కదా జరిగిందండి. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో చైతన్య నారాయణల వాళ్ళకి టార్చర్ ఉంది. ఆ పిల్లలు చుట్టాల ముఖం చూపించలేక ఇంటికి రాలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన బిల్డింగ్ల మీదకి వెళ్ళి. మరి మళ్ళా మన పిల్లలు వస్తారా? చదువు మళ్ళీ వస్తుంది కదండి. ఈ తల్లి ఈ తండ్రి ఫస్ట్ నేర్పండి. రాకపోతే చచ్చిపో అని చెప్తున్నాం మనం. అది చచ్చిపోతే మనకేమొస్తుందండి? మన కోత వస్తుంది, కడుపు కోత వస్తుంది. కానీ అడు 10th లో ఫెయిల్ అయిననుకో జీవితం ఫెయిల్ అయినట్టు కానే కాదు. క్రికెట్ గురించి మీకు తెలుసు కదా. 10th లో ఫెయిల్ అయింది ఒక ఆయన. ఎవరైనా 10th లో ఫెయిల్ అయి ఉండి కూడా ఆయన ఇప్పుడు నెంబర్ 1 గా ఉన్నాడు భారతదేశంలో క్రికెటర్. సచిన్. మరి ఆయన 10th లో ఫెయిల్ అయింది కదా. అంటే అందరికీ చదువు రాదండి, కొందరికి ఆటలు వస్తాయి. ఫస్ట్ వాళ్ళని కూకోబెట్టాలి. నీ లోపల ఏముంది బేట, నీకేదంటే ఇష్టం? మనం అడగకపోతే వాళ్ళని ఎవరు అడుగుతారో చెప్పండి. ఇక్కడ చెప్పుకోలేక, ఇక్కడ భరించలేక, అడు జావలేక. అందుకనే ఫెయిల్యూర్ అంటే ఏంటిది? చనిపోవడమే. 10th లో ఫెయిల్ అయితే, ఇంటర్లో ఫెయిల్ అయితే చనిపోవడం కాదు. కష్టాలని భరించలేక చనిపోవడమే ఫెయిల్. అందుకనే కష్టాలని ఇష్టంగా మార్చుకొని, ఆ కష్టం నాకెందుకు వచ్చింది, నేను చేసిన తప్పేంది, నేను చేసిన కర్మేంది అని తెలుసుకోవడమే జ్ఞానం. మనం ఏం చేస్తామంటే, తప్పు చేసింది మనమైతే ఎదిరింటోని మీద పక్కింటోని మీద ముందెయ్యడం ముందొస్తుంది. దాని పేరే నిందాపనీలలు అంటారు. కృష్ణుడికి ఒకసారి వచ్చింది తెలుసా నిందాపనీలలు? నీలాపనిందలు ఎన్నోసార్లు వచ్చినాయి. అందులో ఒకటి తెలుసుకుందామా? జాంబవతి తెలుసు కదా, జాంబవంతుడు తెలుసు కదా. జాంబవంతుని కంటే ముందు జాంబవతి కూడా భార్యనే. ఆమె దానికంటే ముందు సత్యవంతుని దగ్గర ఏముందంటే వజ్రం ఉంటుంది, కోహినూరు వజ్రం. విన్నారా? ఈ కోహినూరు వజ్రం ఆయన దగ్గర ఉంటది. ఒకసారి కృష్ణుడు అడుగుతాడు. ఎందుకు ఆ వజ్రం అడుగుతాడు మరి కృష్ణుడు? దేవుడే కదా అంటే, ఆ వజ్రము ఏది కావాలంటే అది ఇస్తుంది. అందుకని నీ దగ్గర ఎందుకు? అది నాకు ఇస్తే నేను ద్వాపర యుగం కదా, ద్వాపరలో ఉన్న ఈ రాజ్యానికి ఉపయోగపడేలాగా చేస్తాను అన్నాడు కృష్ణుడు. నేను ఇయ్య అంటాడు. సరే అడిగిండు, ఇయ్యలేదు, వెళ్ళిపోయిండు. అయితే ఒకసారి అది ఎత్తుకపోతే ఈ అన్ని చిలిపి పనులు చేసి మనకి జ్ఞానాన్ని ఇచ్చిండు ఆయన.
కానీ మనం చిలిపిగానే మార్చేసినాం, కానీ దాని దగ్గర జ్ఞానం తీసుకోలేదు. అప్పుడు ఏం చేశాడంటే, ఇది కృష్ణుడే ఎత్తుకపోయిండు సత్యవంతుడు, కృష్ణుడే ఎత్తుకపోయిండు, ఇంక ఇది ఎవరు ఎత్తుకపోలేరు అని చెప్పి కృష్ణుడి మీదకి దండయాత్రకు వస్తారు సత్యవతిని తీసుకొని. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నేను తీసుకెళ్ళలేదు కానీ నువ్వే తీసుకెళ్ళావని గొడవకు వచ్చింది. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఆ యొక్క నిందని, నీలాప నిందని నేను భరించలేను అని చెప్పి దాన్ని వెతకడానికి వెళ్తాడు. అదేం చేస్తుంది, జాంబవంతుని దగ్గర ఉంటుంది. జాంబవంతుని దగ్గర ఎందుకు ఉంటుంది మరి అంటే, అది ఒక వేరే అతను తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు అది అడవిలో ఉంటాడు అతను. అడవిలో ఉన్నప్పుడు ఒక పులి వచ్చి అతన్ని అది చూస్తూ ఉన్నప్పుడు అదేందో అనుకొని, అప్పుడు ఆ మనిషిని తినడానికి వచ్చినప్పుడు ఆ మనిషి ఇదై ఆ వజ్రం అనేది దాని లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడ పడిపోతుంది అన్నట్టు. పడిపోయినప్పుడు అప్పుడే జాంబవంతుడు అక్కడికి వస్తాడు. జాంబవంతుడు వచ్చి ఆ జాంబవంతుడు దాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ జాంబవంతుని కూతురు చిన్న ఉంటుంది. అది తీసుకున్నప్పుడు బాగా రోజుల క్రితం అది తీసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కృష్ణుని దగ్గరికి నచ్చి యుద్ధానికి వస్తాడు. అప్పుడు జాంబవంతి ఏం చేస్తాడంటే, ఇది నాకు బాగా నచ్చింది, నేను ఆడుకుంటా అని చెప్పి దాంతో ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకుంటున్నాక కొన్ని రోజుల తర్వాత అది కృష్ణుడు అన్ని చోట్ల వెతుక్కుంటూ తన మూడో కన్నుతో చూసి ఇక్కడ ఉంది అని చెప్పి ఇక్కడికి వస్తాడు. అప్పుడు జాంబవంతుడు ఏం చేస్తాడంటే, నాతో యుద్ధం చేయు అంటాడు కృష్ణుడితో. యుద్ధం చేయాలి. ఎందుకు యుద్ధం చేయాలంటే, రాముని కాలంలో ఉన్న జాంబవంతుడు అంటే త్రేతాయుగంలో ఉన్న జాంబవంతుడు నేను నీతో ఒక్కసారి ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అంటాడు. కానీ రాముడు ఒప్పుకోడు. నేను ఎవరితోని ద్వంద్వ యుద్ధం చెయ్యను, అది నువ్వు మళ్ళీ నా మిత్రునివి, మిత్రులతో నేను యుద్ధం చేయను, నేను నెక్స్ట్ జన్మలో చేస్తాను అని చెప్పేదంటే, ఆ నెక్స్ట్ జన్మ దాకా నీతో చెయ్యాలని కోరిక అంటాడు. అలా ఆగుతాడు అక్కడ. నెక్స్ట్ జన్మ అంతవరకు జాంబవంతుడు ఆగి కృష్ణునితోని ఆ యుద్ధం చేసి ఓడిపోయిన తర్వాత అప్పుడు జాంబవతిని, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలను అని కృష్ణునికి జాంబవంతిని భార్యగా కట్టబెట్టి ఆ వజ్రాన్ని ఇచ్చిస్తే, అప్పుడు ఆ వజ్రాన్ని తీసుకొచ్చి సత్యవతిని చేతిలో పెడితే సత్యవతుడు కూడా మళ్ళీ ఆ వజ్రంతో పాటు సత్యాదేవిని కూడా పెళ్లి చేసి ఇచ్చేస్తాడు, ఆ కృష్ణునికి ఇచ్చేస్తాడు. అప్పటి నుంచి అది ఆయన దగ్గర ఉండిపోతుంది. కానీ ఇది మనకు ఏదన్నా నింద వస్తే ఈ నింద ఎందుకు వచ్చింది అని కృష్ణుడు తెలుసుకొని ఆ నిందని మోయకుండా ఆ నిందని క్లియర్ చేసుకున్నాడు. అక్కడ మనకిచ్చే సందేశం ఏంటంటే, మన మీద ఏదైనా నింద వచ్చినప్పుడు మనం దాన్ని మోయకుండా ఈ నింద ఎలా వచ్చిందని ఫస్ట్ ఆరాధించాలి. ఆరాధించి ఇగో ఇలా వచ్చింది, నాకు సంబంధం లేదు అని చెప్పి మనం క్లియర్ చేసుకుంటే ఆ బరువు మనం మోయలేము, ఆ కర్మ మనకు అంటదండి. అలా మనకి జ్ఞానబోధ చేసిండు కృష్ణ భగవాన్. ఇలాంటి ఎన్నో నీలప నిందాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి దాని వెనకాల కూడా ఒక జ్ఞానం ఉంటుంది మనకి, అది తెలుసుకోవాలి. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి. చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాం. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం క్లాస్. అమ్మ ముందుకు రండి, తగలకుండా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. అందరూ పైన ఉన్న వాళ్ళు కాళ్ళు కూడా పాదాలు స్టార్ట్ చేసుకోండి హాయిగా. అమ్మ కళ్ళద్దరు తీసేయండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, హాయిగా ప్రశాంతంగా. రెండు కనుబొమ్మల మధ్యలో మీ దృష్టిని నిలిపి భృగిటి మధ్యలో మన కుంకుమ స్థానంలో, అక్కడే మన శ్వాస మొదలవుతుంది. కాబట్టి మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే మన శ్వాస అసలు ఎక్కడ మొదలవుతుందో తెలుసుకొని అక్కడ నుంచి దృష్టిని నిలిపి చక్కగా హాయిగా ప్రశాంతంగా కాసేపు అన్నీ మర్చిపోండి. అన్నింటినీ పూర్తిగా కొంచెం సేపు ఇల్లు, పిల్లలు, అన్ని స్నేహితులు, బాధలు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా శ్వాసని గమనిస్తూ
హాయిగా కూర్చోండి. కదలద్దు, శరీరం కదలద్దు, మనసు పరిగెత్తద్దు. స్థిర సుఖ ఆసనం. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని మంచిగా కుర్చీ కొరిగి హాయిగా కూర్చోండి. శరీరాన్ని ఫ్రీగా వదలండి. మీ శ్వాసని గమనిస్తూ లోపలికి వెళ్ళండి. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేస్తూ హాయిగా ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన వస్తున్నా కూడా కట్ చేస్తూ మీ శ్వాస లోపలికి వెళ్తున్న శ్వాస లోపలికి శ్వాసని తీసుకుంటున్నప్పుడు పొట్టంతా ఉబ్బుతుంది. వేరే అంటారు ఈ వీడియో ఓన్లీ మెడిటేషన్ వీడియో కదా. అక్కడి నుంచి నన్ను తీసి మళ్ళీ వీళ్ళని చక్కగా రావాలి. మీరు గమనించండి మీ లోపల ఏం జరుగుతుంది. అది ఒకసారి ఆఫ్ చేయు, రానే ఉండను. ఆఫ్ చేసి కరెక్ట్ వస్తుంది వీడియో. ఆఫ్ చేసి ఇందులో స్టార్ట్ చేయండి మెడిటేషన్ వీడియో.